వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. బీసీలంతా ఏకం కావాలి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దింపేయాలి అంటే జోగి రమేష్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు 4 పేర్లు ఉదహరించాడు. ఆ 4గురికి అన్యాయం చేస్తున్నారు కాబట్టి కుటుంబ ప్రభుత్వం దిగిపోవాలి, చంద్రబాబు దిగిపోవాలి, బీసీలను కాపాడబడాలంటే జగన్ రెడ్డి మళ్ళీ తెచ్చుకోవాలంటూ ఆయన మాట్లాడిన క్లిప్పు విన్న తర్వాత అర్చన గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రజలంతా మళ్ళీ జగనన్న కావాలి, జగనన్న ఉంటేనే సామాజిక న్యాయానికి న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠం మీద ఈ రోజు ఒక్కతాటి మీదకి వస్తున్న ఈ తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన నాయకులందరూ కూడా విజయవాడ వేదికగా ఆగస్టు 9వ తారీఖు ఆదివారం నాడు వెన్యూ అనౌన్స్ చేస్తాం. అందరం కూడా సంఘటితమై ఒక్కటి కాబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గుండెల్లో రైళ్లు పరిగెత్తించబోతా ఉన్నాం. సామాజిక న్యాయం కోసం పరితపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాం. అండగా ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరలా బలహీన వర్గాల ప్రజలందరూ కూడా నడవవలసిన అవసరం వచ్చింది అని చెప్పేసి, ఆ ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అందరం కూడా భావించారు కాబట్టి, భావిస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమం తీసుకున్నామని చెప్పేసి మీ అందరూ కూడా చెప్తూ, ఈ రోజు బలహీన వర్గాల మీద దాడులు, నా సైతం 83 రోజులు జైలు, నా పక్కనే ఉన్న సోదరి రజనమ్మ మీద దాడులు, ఒక పక్కన కారుమూరి సునీల్ అరెస్ట్, కారుమూరి నాగేశ్వరరావుని వేధింపులు, నా సోదరుడు అప్పలరాజుని అన్యాయంగా అరెస్ట్, అప్పలరాజు కుమారుడు చిన్న వయసులోనే అతన్ని జైలుకు పంపించిన వైనం. ఒకటి కాదు, రెండు కాదు, బలహీన వర్గాలనే టార్గెట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కుట్రల ప్రభుత్వం. నమస్తే సార్. నమస్కారం. వీడియో విన్నారుగా. జోగి రమేష్ మాట్లాడుతూ నన్ను 83 రోజులు జైల్లో పెట్టారంటున్నాడు. వీడియోలో రజనీ మీద దాడులు చేస్తున్నారంటున్నాడు. సిదిల్ అప్పలరాజు అరెస్టు, కొడుకు అరెస్ట్ కూడా అన్యాయం, దుర్మార్గం అంటున్నాడు. కారుమూరి సునీల్ని అరెస్ట్ చేశారు, బీసీలను వేధిస్తున్నారు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దింపేస్తామంటున్నారు. ఆయన ఉదాహరించిన 4 పేర్లు ఎందుకు అరెస్ట్ చేశారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, దేనికి అరెస్ట్ చేశారు, ఎవరు అరెస్ట్ చేశారు, ఎట్లా చూస్తారు సార్ ఆ మాటలని? ఇప్పుడు ఎలా ఉంటుందంటే అండి, వారికి ప్రజల్లో ఆదరణ లేదు. వీళ్ళకి, వాళ్ళ పార్టీకి అసలు ఆదరణ లేదు. వ్యక్తులుగా వీళ్ళకి కూడా ఆదరణ లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలకి వీళ్ళు సాక్షిభూతం, వీళ్ళు తోడుగా అండగా నిలిచారు కాబట్టి, ఆయనతో కలిపి వీళ్ళు కూడా అరాచకాలు చేశారు కాబట్టి వీళ్ళకి ప్రజల నుంచి అండ దక్కలేదు, ఓడిపోయారు వీళ్ళంతా. అయితే ఎలక్షన్లో ఓడిపోయి ఇంట్లో కూర్చున్నంత మాత్రం మళ్ళీ ఎలక్షన్కి రండి అని బొట్టు పెట్టి వెళ్ళరు. ఈ లోపల చేసిన నేరాలు ఘోరాలు ఉంటాయి కదా, వాటిని ఎంత విడిచిపెడతారు? చట్టం తన పని దాన్ని చేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ జోగి రమేష్ గారు బీసీలందరినీ ఏకం చేయాలనుకోవడం, బీసీ సామాజిక న్యాయం జరగాలనుకోవడం మనం ఆహ్వానించాలి. అది ఎవరు ఆ ప్రయత్నం చేసినా బడుగు బలహీన వర్గాలు సంఘటితం అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడు కూడా వాళ్ళు సంఘటితంగానే ఉన్నారు. ఇతను కొత్తగా సంఘటితం చేయాల్సిన అవసరం లేదు. అందరూ చదువుకున్నారు. ఒకనాడు ఒక 5, 6, 50 ఏళ్ళు 40 ఏళ్ల క్రితంలాగా ఏం లేరండి జనం. కాబట్టి ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఉద్బోధనలు చేయాల్సిన అవసరం లేదు. వాస్తవాలను చెప్పగలిగితే చెప్పాలి, లేదంటే వాళ్ళు తెలుసుకుంటారు అంతే. వాళ్ళు కూడా ఒకవేళ మనం అబోధకల్పనలో అసత్య ప్రచారం చేసినా ఇమీడియట్గా ఫిల్టర్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళకి ఇప్పుడు సడన్గా ఎందుకు గుర్తుకొచ్చింది అనేటువంటిది ఆలోచించాలి. ఇన్ని మాటలు మాట్లాడే ఇతను జోగి రమేష్ గారు అమర్నాథ్ గౌడుని కాల్చి తగలబెట్టేస్తే, పెట్రోల్ పోసి కాల్చి తగలబెట్టినప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేసాడు, తర్వాత శవరాజకీయాలు చేయకూడదు, కులాల గురించి లాక్కూడదు అని చెప్పేసి వాడు ఉద్బోధించాడు. ఆయన ఆ నేరస్తులను కాపాడడానికి ఇష్ట ప్రయత్నం చేసి రాజీ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ వాడు ఈయనకి బడుగు బలహీన వర్గాలు గుర్తు రాలేదు. నందం సుబ్బయ్యని ఈ పార్టీ వాళ్ళే చర్చలకి మాట్లాడదాం రా అని పిలిచి చంపేస్తే రాయచోట్లో, ప్రొద్దుటూరు రాయచోటు అక్కడ సబ్జెక్టు కరెక్షన్, వాళ్ళ ఇది గుర్తు రాలా. ఏమండి, తోట చంద్రయ్యనే పీకో చంపేసినప్పుడు వీళ్ళకి బలహీన వర్గాలకు అన్యాయం ఏం గుర్తు రాలేదు. ఇలాంటి అనేక ఘటనలు, 1, 2 కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి విధాన నిర్ణయాలు, పాలసీస్, అతని అధికారంలో రాగానే ఆయన తీసుకున్న నిర్ణయాలు బడుగు బలహీన వర్గాలకి ఉరితాడైపోయిందండి. ఇసుక పాలసీ వల్ల వ్యవసాయ కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కార్మికులకి సంబంధం ఏంటంటారు మీరు? వ్యవసాయ కార్మికులకి సంబంధం ఏంటంటే మార్కెట్లో మనీ లేకపోవటం, వాళ్ళకేమో అటు కూలి పని దొరకపోవటం. ఇప్పుడు ఏ పని లేకపోతే వ్యవసాయ కార్మికులకి వెళ్తారు, అక్కడ డిమాండ్ తగ్గిపోతుంది. అలాగే వాళ్ళు సఫర్ అయ్యారు. భవన నిర్మాణ కార్మికులతో సహా అందరూ కూడా సఫర్ అయిపోయారు. వారానికి 6 రోజులు పని దొరికేది, 3 రోజులు కూడా పని దొరకల. దాని మీద పుండి మీద కారం చల్లినట్టు మద్యం పాలసీ, నాసి రకం మద్యం అధిక ధరలు. చూసారా, దానికి మద్యానికి అలవాటు పడిన వాళ్ళు పాపం ఏదో రకంగా తాగాలనుకుంటారు, దానికి అధిక ధరలు పెట్టుకోవాలి. అది కూడా నాసి రకం, ప్రాణాంతకం. అలా కుటుంబాలను చల్లాచెదరు చేసాడు, అనారోగ్యం పాలు చేసాడు, అనాథలను చేసాడు, వాళ్ళు జేబులు చిల్లులు పెట్టాడు, పని లేకుండా చేసాడు, వాళ్ళందరినీ పస్తులు పడుకోబెట్టాడు. సరే, బడుగు బలహీన వర్గాల నుంచే సాధారణంగా ఏదన్నా పని కోసమో లేకపోతే
ఉద్యోగ ధర్మం సమీప పట్టణాలకు మండల కేంద్రాలకు వెళ్తుంటే అక్కడ అన్నా క్యాంటీన్లు ఉండి వాటిల్లో ఇప్పుడు అన్నా క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేయడం చిన్నతనం ఏం కాదండి, అవమానకరం ఏం కాదు. వాళ్ళని తేలిగ్గా చూడకూడదు, ఎందుకంటే అది ఆకలికి అన్నం అంతే. అసలు ఆకలికి అన్నం ఒకటిను, బయట హోటల్స్లో భోజనం కంటే అద్భుతంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు బయట భోజనం కంటే బాగుంటుంది. బయట భోజనం తిని వాళ్ళు పని చేసుకురావాలంటే వాళ్ళకి సంపాదించినంత ఇప్పుడు లంక మేత గోదావరితలాగా అయిపోద్ది వాళ్ళ పరిస్థితి. వాళ్ళకి ఎంతో ఉపశమనంగా ఉండేది, ఊరట అనిచ్చేది అన్న క్యాంటీన్. అవి ఎత్తేసాడు. ఇలాగా బడుగు బలహీన వర్గాలు నెత్తి మీద బండ వేసేసాడు ఈయన. అతను ఎలా కోరుకుంటారండి? ఇతను అడుగుతున్నాడు కానీ ఇప్పుడు ఒకవేళ జోగి రమేష్ అతను రావాలని కోరుకుంటే ఎవరి కోసం రావాలని కోరుకుంటున్నావు? నీ కోసం అడుగు నువ్వు కావాలంటే. జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశారు? నన్ను అరెస్ట్ చేసి 80 రోజులు జైల్లో పెట్టాడు అంటున్నాడు. నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నిన్ను అరెస్ట్ చేయాల్సిన దాంట్లో అరెస్ట్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అతను అగ్రిగోల్డ్కి సంబంధించిన దాంట్లో వాళ్ళ కొడుకు ఇతను చేసిన నేరాల ఘోరాల్లో అతను మంత్రిగా అవకతవకలు చేసిన దాంట్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి వెళ్ళిన దాని మీద అరెస్ట్ చేయాలి. రాజకీయ కక్ష అనుకో, నువ్వు కొన్ని ప్రతీకారం తీర్చుకున్నారు అనుకుంటే అది కూడా ప్రతీకారం అవ్వదు. నువ్వు నేరం చేసావు వాటిల్లో అరెస్ట్ చేసినా ఇతను ప్రతీకారం అవ్వదు. అది వాళ్ళు ఎందుకని వదిలేశారో తెలియదు. కానీ ఇతను ఏం చేశాడు? నకిలీ మద్యాన్ని తయారు చేయించి ఆయన జగన్నాథరావు జనార్దన్ రావు అతనితో కలిపి నువ్వు నకిలీ మద్యం పెట్టి అక్కడ ఉన్న ఏకైక ఎమ్మెల్యే చిత్తూరులో అక్కడ అతని దగ్గర దుకాణం పెట్టారు. ఎన్నాళ్ళు దాగుద్ది? రంకుతనం దాగుద్దా? ఈ దొంగతనాల్లోనే దొరికేసాడు, అరెస్ట్ అయ్యాడు. ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు. అంటే నువ్వు ఎందులో అరెస్ట్ అవ్వాలో, ఎందులో కేసు పెట్టాలో, ఎందులో నిన్ను బుక్ చేయాలో అది వాళ్ళు వదిలిపెట్టారు. నిర్లిప్తంగా, నిరాసక్తంగా, ఉదాసీనంగా వదిలేశారు. నేను ఇందులో పడుకున్నారు. దానికి ఇవాళ లబోదీబో అని బడుగు బలహీన వర్గాల మీద దాడని మాట్లాడుతూ ఉన్నాం. ఒకటి సిదిరి అప్పలరాజు గురించి అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఎంత దారుణమైన మాట ఇది. జోగి రమేష్ అవతల విక్టిమ్ ఎవరో అతను బడుగు బలహీన వర్గాలు కదా. సిదిరి అప్పలరాజు బలిసి ఉన్నాడు. ఎలా ఉన్నాడా? బలిసి ఉన్నాడు. అతను మంత్రిగా చేసాడు, ఒళ్ళంతా పొగరెక్కిపోయి మాట్లాడాడు. డబ్బు ఉండొచ్చు, అతిశయం ఉండొచ్చు, ఆడంబరం ఉండొచ్చు, కానీ అహంకారం ఉండకూడదు. నీ అతిశయం ఉండొచ్చు పర్లేదు, ఆడంబరంగా జీవించు, నీ దగ్గర ఉందే ఖర్చు పెట్టుకుంటావు. కానీ అహంకారం, ఒళ్ళు కొవ్వెక్కిన మాటలు మాట్లాడాడు. కన్ను మిన్నుగా కానకుండా వ్యవహరించాడు. అతను తన ప్రత్యర్థిని ఎలా వేధించాడు, బూతులు తిట్టించాడు. అయినా సరే దాంట్లో అతను ఏమీ అనలేదు. వీళ్ళు అతను కొడుకు ఒక యాక్సిడెంట్ చేశాడు. ఆ యాక్సిడెంట్ చేసిలో చచ్చిపోయినాడు. చాలా పేదవాడు. గొర్రెల్ని కాసుకుంటా జీవన వృత్తిగా ఎంచుకుని తన కుటుంబాన్ని పోషించుకున్నాడు. తల్లి, భార్య, 2 చిన్న పిల్లలు. అతనే ఆ కుటుంబానికి ఆధారం. అతను సిదిరి అప్పలరాజు కొడుకు గుద్దేస్తే యాక్సిడెంట్ని ఎవరో కూడా చెప్పి రావు. దాన్ని ఎవరు తప్పటరు. పొరపాటు జరిగిపోయింది, అనుకోకుండా జరిగిపోయింది. అతను అలా బతికుని రోడ్డు మీద గాయాలతో పడి ఉన్నప్పుడు అతను విడిచిపెట్టి సిదిరి అప్పలరాజు వచ్చి కొడుకుని తప్పించి అతని ప్లేస్లో ఇంకొకటి పెట్టించి ఇతన్ని అబ్స్కాండ్ చేసి ఇన్ని నేరాలు చేసి మామూలు యాక్సిడెంట్ కేసుని హిట్ అండ్ రన్ కేసుగా మార్చి అతన్ని గోతులో అతను దిగాడు కొడుకుతో సహా. అందులో ప్రభుత్వము పాత్ర ఏముంటుంది ఇందులో? అక్కడ పోలీసు వ్యవస్థ ఇతనికి వెసులుబాటు ఇచ్చింది, కోర్టు నుంచి ఉపశమనం దొరుకుద్దేమో అని. అది వాస్తవం కాదా? ప్రభుత్వం తలుచుకుంటే అప్పుడే ఈడ్చుకు పోతారు లోపలికి. ప్రభుత్వం కనుక నిజంగా కక్ష సాధిస్తే సిదిరి అప్పలరాజు వారం రోజులు పరారీ అంటే ప్రభుత్వం తలుచుకుంటే ఆ పరారీలో ఉండగలడా? అతను ధర్మాన ప్రహాదరతో పాటు ప్రెస్ మీట్లు అయి పెడితే ప్రభుత్వం తలుచుకుంటే నువ్వు పెట్టగలవా? నీ పరామరీలు అయ్యి జరిగితే చూస్తూ ఊరుకుంటారా? నీ మీద కక్షాదింపు ఎక్కడుంది? కక్షాదింపు అయితే నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టేవాడు కాదుగా. అలాగే నీ మీద కక్షాదింపు ఎక్కడుంది? ఈ మీద ఏమండి దానికి నువ్వు అన్యాయమని మాట్లాడతావు. ఆ కొడుకుని మీ నాయకుడు అలా మాట్లాడుతున్నాడు, నువ్వు అలా మాట్లాడతావు. ఆశ్చర్యం ఏముంది? అవతల వ్యక్తులు కాదు, వాళ్ళు బీసీలు కాదు, వాళ్ళు బలహీన వర్గాలు కాదు. బడుగు బలహీన వర్గాలే కాకుండా కడు పేదవాడు అతను. ఆ కుటుంబానికి అతనే ఆధారం. అతని పట్ల నువ్వు ఎంత కర్కశంగా మాట్లాడుతున్నావు. అతని గురించి కనీసం సానుభూతి లేదు, అతనికి ₹1 సాయం చేద్దామని లేదు మీకు ఎవరికైనా. తిరిగి అన్యాయంగా అంటాం. కారుమూరి నాగేశ్వరరావు అతను బడుగు బలహీన వర్గాలు ఏంటయ్యా? గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు అవతలు ఈడ్చుకొచ్చి కొట్టేస్తా అన్నవాడు బలహీనుడా? ఇటు తన ప్రభుత్వం కానప్పుడు, తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాజీ మంత్రిగా ప్రతిపక్షంలో ఉండి గుంటూరు అవతలు నరికేస్తాం, గుంటూరు యువతలు ఇంట్లోంచి లాక్కొచ్చి కొట్టి చంపేస్తాం అన్నవాడు బలహీనుడు ఎలాగవుతాడయా జోగి? అతను బలహీనుడు అంటావు నువ్వు? అతను తగ్గించుకో. అతను కొడుకుని అరెస్ట్ చేశారంటావు. ఏం ఊసిపోక అరెస్ట్ చేశారా? వీళ్ళు మామూలుగా అరెస్ట్ చేయాల్సిన వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు. వీళ్ళు ఉత్తుపున్నా నువ్వు ఏం ఊసిపోక ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఆ లెక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికాడు. కక్కుర్తి మంత్రిగా ఉన్నాడు, బోనం సంపాదించుకుంటున్నాడు. మళ్ళా ట్రాన్స్పోర్ట్లో ఏలేడతాం ఎందుకు?
ఇక రోడ్డు మీద పెంట కూడా నాగేసిలో ఉన్నారు మీరు. అప్పటికే టీడీఆర్ బాండ్లు 700 కోట్లు టీడీ అసలు అతను ఆ కొంప మొత్తం అరెస్ట్ అవ్వాల్సిన టీడీఆర్లో అందులో వదిలిపెట్టారు వీళ్ళు. మరి ఎందుకు వదిలిపెట్టారో అది అలా రన్నింగ్లో ఉందో తెలియదు. ఏంటండి అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారంటారు. విడుదల రజనీ గారిని అరెస్ట్ చేసింది ఈడీ. అసలు విడుదల రజనీ గారిని టచ్ చేయలేదు. మొదట అరెస్ట్ అవ్వాల్సింది ఆవిడ మీద కేసు నమోదైంది. నీ పక్కన వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని వీళ్ళందరికీ అన్యాయం జరిగింది, బడుగు బలహీన వర్గాలందరూ మీకోసం మీలాంటి నేరాలు చేసిన వాళ్ళ కోసం సంఘటితమైపోయి, మీరు నేరాలు చేస్తే మీకు మద్దతుగా సంఘటితమైపోయి జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగకి మద్దతు ఇవ్వాలా? అసలు మాట్లాడడానికి నువ్వు ఇంకా ఎవరికన్నా ఈ ప్రభుత్వం ఎవరన్నా బలహీనుల్ని, పేదవారిని, నిస్సహాయుల్ని వేధిస్తే వాళ్ళకి అండగా నిలబడండి అని చెప్పేసి పిలిపిస్తే ఎవరు పిలిపించినా కదలాలి. బలహీనులకి, నిస్సహాయులకి సహాయం చేయాలి, వాళ్ళకి అండగా నిలబడాలి. వాళ్ళు ఈ బీసీలే అవ్వకలేదు ఎవరికైనా కానీ. అలాంటిది మీరందరూ ముద్ర తేళ్ళు మంత్రులుగా చేసి రాజకీయంలో కుమ్మేసుకుని అడ్డంగా బలిసిన వాళ్ళు. మీరు అడ్డంగాను నిలువుగా కూడా బలిసిన వాళ్ళు. మీకు అండగా కావాలి ఎవడన్నా పెట్టుకోండి, చూద్దాం ఏమవుద్ది. మీరంత నేరాలు చేసి ఇందులో ఇంకో మాట చెప్పాడు అతను. అది కూడా తీసుకోవాల్సినది, మనం ఆలోచించాల్సింది ఏంటంటే, కూటమి ప్రభుత్వం నన్ను, విడుదల రజని, లేకపోతే కారుమూరి నాగేశ్వరరావు, సిద్దిరాప్పలరాజు ఇలాంటి వాళ్ళనే మీద కేసులు పెట్టి మా మీదకే వస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డిని మీరు ఏమి టచ్ చేయట్లేదు? సిద్దిరాప్పలరాజు కొడుకు హిట్ అండ్ రన్ చేస్తే అతను అరెస్ట్ చేయరు. సిద్దిరాప్పలరాజు మ్యానిపులేట్ చేసినందుకు అతను అరెస్ట్ చేయరు. మరి కారు కింద సింగేం తొక్కిచ్చేసినందుకు జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదని కూడా అడుగుతున్నాడు అనుకుంటున్నాను నేను. అన్యాపదేశంగా ఇప్పుడు లకారాలతో తిట్టి బియ్యం అక్రమ రవాణా చేసిన చంద్రశేఖర్ రెడ్డిని ఎందుకు వదిలేశారు? తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక అక్రమాలు చేసి పరకామణి చోరుల్లో ప్రత్యక్ష హస్తం ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని ఎందుకు వదిలేశారు? నెయ్యి కల్తీ విషయంలో సుబ్బారెడ్డిని ఎందుకు వదిలేశారు? అటవీ భూముల్లో పెద్దిరెడ్డి విషయంలోనూ ఏమండి, ఇక్కడ విజయవాడలో ఏదో స్థలం ఆక్రమణ దొబ్బేసాడు గౌతమ్ రెడ్డి, అతన్ని ఎందుకు వదిలేశారు? ఇలాంటివి అడుగుతున్నాడు అనుకుంటున్నాను నేను. అతను అడిగేది దీని గురించి అనుకుంటున్నాను నేను. ఇండైరెక్ట్గా అదే ప్రస్తావిస్తాడు అనుకుంటున్నాను. మమ్మల్ని ఎందుకు, వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయరు కానీ ఇంకా అతను అనేక అక్రమాల కొడుకు మోహిత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇలాంటివి అడుగుతున్నాడేమో అనుకుంటున్నాను నేను. అది గమనించాలి. మనం అన్ని నెగిటివ్గా తీసుకోకూడదు. అతను ఎందుకు మమ్మల్ని, వీళ్ళు కూడా ఉన్నారు కదా, ముందు వాళ్ళ పని కూడా చూడండి, వాళ్ళ పని కూడా పట్టండి అని అడుగుతున్నాడేమో అనుకున్నాను నేను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేక నేరాల్లో. మరి వాళ్ళని ఎందుకు, వీళ్ళందరినీ ఎందుకు వదిలేస్తున్నారు మీరు అని అడుగుతున్నాడు అనుకున్నాను నేను. మీరు అన్నది కూడా కరెక్ట్ అయి ఉండొచ్చు. కాదండి, నిజం కదా. అతని ఆవేదన ఏంటంటే, మేమందరం కలిపి చేసాం, వాళ్ళు చేశారు, మేము చేసాం, మమ్మల్ని ఎందుకు, వాళ్ళని కూడా. ఇప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే, మీరు ఇప్పుడు ఒక క్యూలో నిలబడతారు, ఇంకొకటి క్యూలోంచి పక్క నుంచి వెళ్తూ ఉంటాడు. మీరు వెంటనే ఆ క్యూని అదుపు చేసి వాళ్ళని ఏమంటారు, అతను ఎందుకు పంపిస్తున్నారు, మమ్మల్ని కూడా పంపించంటారు అంటారా? లేదండి అతనికి ఏదో వీఐపీ అండి, అయితే వాళ్ళే వీఐపీలో మేము కాదా? సాధారణంగా ఒక ప్రశ్న ఏదో చిరంజీవి గారు ఒకసారి ఓట్లు ఎలక్షన్ అప్పుడు కొంచెం ఆయన వీఐపీ కదా, మెగాస్టార్ కదా, కొంచెం వాళ్ళకి ప్రివిలేజ్ ఉంటుంది కదా అన్నట్టుగా పోలీసులు కొంచెం ముందు పంపిస్తుంటే ఆ క్యూలో 2014 ఎలక్షన్లు అప్పుడు క్యూలో ఉన్న అతను ఎందుకు మేము ముందుకు వెళ్తున్నారంటే పాపం చిరంజీవి గారు వచ్చి అతను వెనకాల నిలబడ్డారు, క్యూలోకి వచ్చేసాడు. అర్థం నేను చెప్పింది. ఇక్కడ జోగి రమేష్ అడిగేది కూడా అదే. నేను ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు అనుకుంటలేదు, నేను అలా తీసుకుంటున్నాను. మమ్మల్ని ఎందుకు, ఇక్కడ ఎవరో నన్ను, సిద్దిరాప్పలరాజు, కారుమూరి నాగేశ్వరరావు, విడుదల రజని, లేకపోతే ఇంకొకళ్ళు మేము తప్పు చేసాం మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే చేశారు, తప్పు చేసామని ఒప్పుకోవడం కూడా ఏదో మమ్మల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? జగన్మోహన్ రెడ్డిని, లేకపోతే కరుణాకర్ రెడ్డిని, సుబ్బారెడ్డిని, చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, 9 మంది, బుగ్గన రాజేంద్ర రెడ్డి పైపులు ఎత్తుకెళ్ళిపోయి అతను, ఇంకా 10 మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఎందుకు మీరు చేయట్లేదని అడుగుతున్నారు. అదే అడుగుతున్నాడని అనుకుంటున్నాను నేను. అంచేత ప్రభుత్వం కూడా స్పందించి, జోగి రమేష్ గారు మీరేమీ బీసీల సభ గట్టా పెట్టక్కలేదండి, మీరు అనుకున్నట్టుగానే మీతో పాటు వీళ్ళని కూడా మేము త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఒక హామీ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. లేదంటే మీరు అన్నట్టు ఇదే కరెక్ట్ అయి ఉండొచ్చు. లేదంటే చంద్రబాబు నాయుడు గారు బీసీలకి 34% రిజర్వేషన్లు ఇచ్చారు స్థానిక సంస్థల ఎన్నికల్లో. జగన్ రెడ్డి రాగానే 10% తగ్గించి 24% చేశాడు. సుమారుగా 10,000 మందికి రాజకీయ అర్హత లేకుండా చేశాడు. అది ప్రస్తావించేవాడు, ఈ అరెస్టుల గురించి మాట్లాడేవాడు కాదు. అదేనండి, ఇప్పుడు యాక్చువల్గా బీసీల గురించి గట్టా జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా సమర్థిస్తారండి? బీసీలు వాళ్ళ నిధులు కొల్లగొట్టేసి వాళ్ళకేమో ఇదిలో పడేసి వాళ్ళ మనుషులుగానే చూడలేదు. ఇతను ఎంత గింజుకున్నా తలకిందులుగా తప్ప చేసినా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది బీసీల పార్టీ అంతే, దానికి అప్పీల్ లేదు. అది
ప్రూవెన్ ఫ్యాక్ట్, చరిత్ర చెప్పిన సత్యం. గతంలోనూ ఇప్పుడు రేపు కూడా బీసీల పార్టీ అది. దాంట్లో ఆళ్ళ హావాయే నడుస్తుంది. మీకు లోపల ఉన్న వాళ్ళు తెలుస్తుంది అందులో ఏం జరుగుతుందో. బయట ఎవరికైనా ఏమన్నా ఎవరితో ఇళ్ళు అన్నట్టు ఎవరన్నా మేకపోతే గాంభీర్యం నటిస్తారేమో, కానీ ఎవరన్నా మాదే పార్టీ అన్నట్టుగానే అసలు సిసలో బీసీల పార్టీ అది. బీసీలదే పార్టీ. జోగి రమేష్ మనసులో మాట స్పష్టంగా తెలియజేసిన అడ్స్మణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.